ఓం శాంతి. మురళీ తేదీ 3 జూలై 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, కిరీటధారులుగా అయ్యేందుకు మీ స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోండి. ఎంతగా మీపైన కళంకాలు మోపబడతాయో అంతగా మీరు కిరీటధారులుగా అవుతారు. ప్రశ్న: బాబా ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడవడం ద్వారా పిల్లలు హృదయ సింహాసనాధికారులుగా అవుతారు? జవాబు: మధురమైన పిల్లలు, మీరు ఎవరితోనూ గొడవ పడకూడదు, శాంతిగా ఉండాలి. మీకు ఎవరి మాటైనా నచ్చకపోతే మౌనంగా ఉండండి. ఒకరినొకరు విసిగించుకోకండి అని బాబా ఆజ్ఞను ఇచ్చారు. ఎప్పుడైతే మీ లోపల ఎటువంటి భూతము ఉండదో, మీ నోటి నుండి ఎప్పుడూ ఎటువంటి చేదు పదాలు వెలువడవో, మధురంగా మాట్లాడడం మీ జీవిత ధారణగా అయిపోతుందో, అప్పుడు బాప్దాదాల హృదయ సింహాసనాధికారులుగా అవ్వగలుగుతారు. ఓం శాంతి. భగవాన్ వాచ: ఆత్మాభిమాని భవ. మొట్టమొదట తప్పకుండా ఇలా అనవలసి ఉంటుంది. ఇది పిల్లలను అప్రమత్తం చేయటం. నేను పిల్లలు పిల్లలు అని అనేటప్పుడు ఆత్మల్నే చూస్తాను. శరీరమైతే పాత చెప్పు వంటిది, ఇది సతోప్రధానంగా అవ్వజాలదు అని బాబా అంటారు. సతోప్రధాన శరీరము సత్యుగంలోనే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. శరీరమైతే పాతదే. ఇప్పుడు మీరు మీ ఆత్మను తీర్చిదిద్దుకోవాలి, పవిత్రంగా తయారు చేసుకోవాలి. సత్యుగంలో శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మను శుద్ధముగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. బాబా కూడా ఆత్మనే చూస్తారు. కేవలం అలా చూడడం ద్వారా ఆత్మ శుద్ధముగా అవ్వదు. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా శుద్ధముగా అవుతూ ఉంటారు. ఇది మీ పని. బాబాను స్మృతి చేస్తూ సతోప్రధానంగా అవ్వాలి. దారిని తెలియచేసేందుకే బాబా వస్తారు. ఈ శరీరమైతే అంతిమం వరకు పాతగానే ఉంటుంది. కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధం ఉంటుంది. ఆత్మ పుష్పములా అయిపోతుంది. మళ్ళీ కర్తవ్యాలను కూడా మంచిగా చేస్తుంది. అక్కడ పక్షులు, జంతువులు కూడా మంచివి ఉంటాయి. ఇక్కడ పక్షులు మనుషులను చూసి పారిపోతాయి. అక్కడైతే మేకకు కూడా పులి అంటే భయం ఉండదు. కావున ఇటువంటి మంచి పక్షులు మీ ముందు వెనక ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి. అవి కూడా నియమానుసారంగానే తిరుగుతాయి. అలాగని ఇంట్లోకి దూరిపోయి అశుద్ధం చేసి వెళ్తాయని కాదు. అది చాలా నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది. ముందు మీకు అన్నీ సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎంతో మార్జిన్ ఉంది. స్వర్గమహిమైతే అపారమైనది. పిల్లలకు ఎంతటి నశ ఉండాలి. ఎవరైతే సేవ చేస్తారో వారు తమంతట తామే గుర్తుకు వస్తారు. నేను అటువంటి ఆత్మలను స్మృతి చేస్తాను. ఆత్మలో మనస్సు, బుద్ధి ఉన్నాయి కదా. మేము ఫస్ట్ నెంబర్ సేవను చేస్తున్నామా లేక సెకండ్ నెంబర్ సేవను చేస్తున్నామా అని వారు స్వయమే అర్థం చేసుకుంటారు. ఇవన్నీ నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. కొందరు మ్యూజియంలు నిర్మిస్తారు. ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైన వారి వద్దకు వెళ్తారు. తప్పకుండా మంచిగా అర్థం చేయిస్తూ ఉండవచ్చు. అందరిలోనూ తమ గుణాలు ఉన్నాయి. ఎవరిలోనైతే మంచి గుణాలు ఉంటాయో వారిని వీరు ఎంతో గుణవంతులు అని అంటారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారు సదా మధురంగా మాట్లాడతారు. వారు ఎప్పుడూ కఠినంగా మాట్లాడరు. ఎవరైతే చేదుగా మాట్లాడతారో వారిలో భూతాలు ఉన్నాయి. దేహాభిమానము నెంబర్ 1 భూతము. ఆ తర్వాత దాని వెనుక ఇతర భూతాలు కూడా ప్రవేశిస్తాయి. మనుష్యులు ఎంతగానో తప్పుడు నడవడికలో నడుస్తారు. పాపం, వారి దోషమేమీ లేదు అని బాబా అంటారు.
మీరు కల్పపూర్వం కష్టపడినట్లుగా కష్టపడాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి. ఆ తర్వాత మెల్లమెల్లగా మొత్తం విశ్వం యొక్క పగ్గాలు మీ చేతుల్లోకి రానున్నాయి. ఇది డ్రామా చక్రము. సమయాన్ని కూడా సరిగ్గా చెప్తారు. ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. లేకపోతే వారి ఆయుధాలు మొదలైన వాటిని ఎవరు తీసుకుంటారు? ఇది కూడా వారి వ్యాపారమే కదా. డ్రామానుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే. ఇక్కడ కూడా ముక్కలు ముక్కలుగా చేసేస్తారు. ఈ ముక్కలు మాకు లభించాలి, దీన్ని ఇంకా పూర్తిగా పంచలేదు, అటువైపు నీరు బాగా వెళ్తోంది, పంటలు బాగా పండుతున్నాయి, ఇటువైపు నీరు తక్కువగా ఉంది అని ఇలా అంటూ పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. దాంతో శివుల వారు జరుగుతుంది. గొడవలైతే ఎన్నో జరుగుతాయి. మీరు బాబా పిల్లలుగా అయ్యాక మీరు కూడా ఎన్నో తిట్లు తింటారు. ఇప్పుడు మీరు నిందలు పొందుతారు. ఏ విధంగా బాబా తిట్లు తిన్నారో అలాగే మీరు కూడా తిట్లు తింటారు. పాపం వారికి అసలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు అనేది కూడా తెలియదు. 84 జన్మల విషయం చాలా సహజమైనది. మీరే పూజ్యులుగా మళ్ళీ మీరే పూజారులుగా కూడా అవుతారు. కొందరి బుద్ధిలో ధారణ జరగదు. అది కూడా డ్రామాలో వారి పాత్రగా ఉంది. వారేం చేయగలరు? ఎంతగా కష్టపడినా పైకెక్కలేరు. పురుషార్థమునైతే చేయించటం జరుగుతుంది కదా, కానీ వారి భాగ్యంలో లేదు. రాజధాని స్థాపన జరుగుతోంది. అందులో అందరూ కావాలి. అలా భావిస్తూ శాంతిగా ఉండాలి. ఎవరితోనూ గొడవ విషయం ఏదీ లేదు. ఇలా చెయ్యకండి అని ప్రేమగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఇలా ఆత్మ వింటుంది. దాని ద్వారా పదవి ఇంకా తగ్గిపోతుంది. ఎవరికైనా మంచి విషయాన్ని అర్థం చేయించినా వారు అశాంతిగా అయిపోతారు. కావున వారిని వదిలివేయాలి. వారు స్వయము అలాగే ఉంటే ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు. ఇది చివరి వరకు ఉంటుంది. మాయ కూడా రోజు రోజుకి కఠినముగా అవుతూ ఉంటుంది. మహారథులతో మహారథిగా అయ్యి పోట్లాడుతుంది. మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ బాబాను స్మృతి చేయటం అభ్యాసమైపోతుంది. పూర్తిగా అచలంగా స్థిరంగా ఉంటారు. మాయ హైరాణ పరుస్తుంది, కానీ భయపడకూడదు. కిరీటదారులుగా అయ్యేవారిపై కళంకాలు మోపబడతాయి. ఇందులో అసంతుష్టులుగా అవ్వకూడదు. వార్తాపత్రికల వారు ఏదో ఒకటి విరుద్ధంగా వ్రాస్తారు. ఎందుకంటే ఇది పవిత్రతా విషయము. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అకాసురులు, బకాసురులు అన్న పేర్లు కూడా ఉన్నాయి. అలాగే పోతన, శూర్పణఖ మొదలైన స్త్రీల పేర్లు కూడా ఉన్నాయి. పిల్లలు మొట్టమొదట తండ్రి మహిమనే వినిపిస్తారు. మీరు ఒక ఆత్మ అని అనంతమైన తండ్రి చెప్తారు. ఈ జ్ఞానమును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇది రచయిత మరియు రచనల జ్ఞానము. ఇది చదువు. దీని ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి చక్రవర్తి రాజులుగా అవుతారు. అలంకారాలు కూడా మీవే, కానీ బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు కాబట్టి ఈ అలంకారాలను విష్ణువుకు ఇచ్చేశారు. ఆత్మ ఏంటో, పరమాత్మ ఎవరో ఈ విషయాలను ఇంకెవ్వరూ తెలియచేయలేరు. ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? శరీరం నుండి ఎలా వెళ్ళిపోతుంది? కళ్ళ నుండి వెళ్ళిపోతుందని, బురుకుటి నుండి వెళ్ళిపోతుందని, నుదుటి నుండి వెళ్ళిపోతుందని అంటూ ఉంటారు. దాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మ శరీరమును ఇలా వదులుతుందని కూర్చుంటూ బాబా స్మృతిలో దేహమును త్యజించేస్తామని ఇప్పుడు మీకు తెలుసు. బాబా వద్దకు సంతోషంగా వెళ్ళాలి. పాత శరీరాన్ని సంతోషంగా వదిలివేయాలి. సర్పం ఉదాహరణ ఉంది కదా. జంతువులో ఉన్న తెలివి కూడా మనుషుల్లో లేదు. ఆ సన్యాసులు మొదలైన వారు కేవలం ఉదాహరణలు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా భ్రమరము పురుగులను మార్చివేస్తుందో అలా మనుషుల రూపీ పురుగులను మీరు మార్చివేయాలి. మీరు అలా తయారవ్వాలి. కేవలం ఉదాహరణ ఇవ్వడం కాదు, ప్రత్యక్షంగా అలా చెయ్యాలి. ఇప్పుడు పిల్లలైన మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు బాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు కాబట్టి మీకు లోపల సంతోషం ఉండాలి.
వారికి వారసత్వం గురించి తెలియదు. శాంతి అయితే అందరికీ లభిస్తుంది. అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. ఒక్క తండ్రి తప్ప ఇంకా ఎవ్వరూ సర్వులకు సద్గతిని ఇవ్వరు. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. మీది నివృత్తి మార్గము. మీరు బ్రహ్మములో లీనమయ్యేందుకు పురుషార్థం చేస్తారు. కానీ తండ్రి అయితే ప్రవృత్తి మార్గాన్ని తయారు చేస్తారు. కాబట్టి మీరు సత్యుగంలోకి వెళ్ళలేరు. మీరు ఈ జ్ఞానాన్ని ఎవరికీ అర్థం చేయించలేరు. ఇది చాలా గుహ్యమైన విషయము. ఎవరికైనా మొట్టమొదట అక్షరాలనే చదివించవలసి ఉంటుంది. కాబట్టి మీకు 2 తండ్రులు. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి అని చెప్పండి. వికారాల ద్వారా హద్దులోని తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. ఎన్ని అపారమైన దుఃఖాలు లభిస్తాయి. సత్యుగంలో అపారమైన సుఖం ఉంది. అక్కడ జన్మయే వెన్నలా ఉంటుంది. అక్కడ ఎటువంటి దుఃఖమును కలిగించే విషయము ఉండదు. దాని పేరే స్వర్గము. అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారం అనే వారసత్వము లభిస్తుంది. మొదట సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది. మొదట దుఃఖము, ఆ తర్వాత సుఖము అని అనడం తప్పు. మొదట కొత్త ప్రపంచ స్థాపనే జరుగుతుంది, కానీ పాత ప్రపంచ స్థాపన జరగదు. ఎవరైనా పాత ఇల్లును నిర్మిస్తారా? కొత్త ప్రపంచంలో రావణుడు ఉండడు. ఈ విషయాన్ని కూడా బాబాయే అర్థం చేయిస్తారు. కాబట్టి బుద్ధిలో ఈ యుక్తులు ఉండాలి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమును ఇస్తారు. మీరు వస్తే వారు ఎలా వస్తారో వివరిస్తాము అని చెప్పాలి. ఇలా చెప్పేందుకు కూడా యుక్తి కావాలి. దుఃఖధామం యొక్క దుఃఖాలను కూడా మీరు సాక్షాత్కరింప చేయండి. ఎన్నో అపారమైన దుఃఖాలు ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. దాని పేరే దుఃఖధామము. దీనిని ఎవరు సుఖధామము అని అనరు. సుఖధామంలో శ్రీకృష్ణుడు ఉంటాడు. కృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామము అని అంటారు. వారు సుఖధామానికి అధిపతిగా ఉండేవారు. మందిరాల్లో ఇప్పుడు అతడి పూజ జరుగుతోంది. ఇప్పుడు ఈ బాబా లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్తే, ఓహో నేను ఆ విధంగా అవుతాను అని భావిస్తారే కానీ వారి పూజనైతే చెయ్యరు కదా. నెంబర్ 1గా అవుతారు. మరి 2వ నెంబర్, 3వ నెంబర్ వారిని ఎందుకు పూజించాలి? మనం సూర్యవంశీలుగా అవుతాము. అది మనుషులకు తెలియదు. వారైతే అందరినీ భగవంతుడు అని పిలుస్తూ ఉంటారు. అంధకారం ఎంతగా ఉంది. మీరు ఎంత బాగా అర్థం చేయిస్తారు. అందుకు సమయం పడుతుంది. కల్పపూర్వం ఎంత సమయమైతే పట్టిందో అంతే సమయం పడుతుంది. మీరు త్వరగా ఏమీ చేయలేరు. ఇప్పటి మీ జన్మయే వజ్రతుల్యమైన జన్మ. దేవతల జన్మను కూడా వజ్రతుల్యమైన జన్మ అని అనరు. వారు ఈశ్వరీయ పరివారంలో లేరు. ఇది మీ ఈశ్వరీయ పరివారము, అది దైవీ పరివారము. ఇవి ఎంత కొత్త కొత్త విషయాలు. గీతలోనైతే పిండిలో ఉప్పులా జ్ఞానం ఉంది. కృష్ణుని పేరును వేసి ఎంత పెద్ద పొరపాటు చేశారు. మీరు దేవతలు అని అంటూ మళ్ళీ కృష్ణుణ్ణి భగవంతుడు అని ఎందుకు అంటున్నారు? విష్ణువు ఎవరు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులు జ్ఞానం లేకుండా ఏదో అలా పూజ చేసేస్తూ ఉంటారు. దేవీ దేవతలే ప్రాచీనమైన వారు. వారు ఒకప్పుడు స్వర్గంలో ఉండి వెళ్ళారు. సతో రజో తమో గుణాల్లోకి అందరూ రావాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. పిల్లలకు ఎన్నో పాయింట్లు అర్థం చేయిస్తారు. మీరు బ్యాడ్జీపై కూడా చాలా బాగా అర్థం చేయించవచ్చు. బాబాను మరియు చదివించే టీచర్ను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. కానీ మాయ కూడా ఎంతగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఎన్నో మంచి మంచి పాయింట్లు బాబా చెప్తూ ఉంటారు. కానీ మీరు వినకపోతే మరి ఎలా వినిపించగలరు? ఎక్కువగా పెద్ద మహారాజులు బయటకు అటు ఇటు వెళ్ళినప్పుడు మురళిని మిస్ అవుతూ ఉంటారు. కానీ మళ్ళీ చదవరు. కడుపు నిండి ఉంది. నేను మీకు ఎంతో గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. వాటిని మీరు విని ధారణ చేయాలి. ధారణ జరగకపోతే కచ్చాగానే ఉండిపోతారు. చాలామంది పిల్లలు కూడా విచార సాగర మంథనం చేసి
మంచి మంచి పాయింట్లను వినిపిస్తారు. బాబా చూస్తారు, వింటారు. స్థితి ఎలా ఎలా ఉంటుందో అటువంటి పాయింట్లు తెలియచేస్తూ ఉంటారు. ఎవరైతే ఎప్పుడూ అంతగా వినిపించి ఉండరో వారు కూడా సర్వీసేబుల్ బిల్లులను వెలికి తీస్తారు. ఎవరైతే ఎప్పుడూ అంతగా వినిపించి ఉండరో వారు కూడా సర్వీసేబుల్ పిల్లలను వెలికి తీస్తారు. వారు సేవపైనే నిమగ్నమై ఉంటారు. మ్యాగజైన్లో కూడా మంచి మంచి పాయింట్లను వేస్తారు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. బాబా ఎంత ఉన్నతముగా తయారు చేస్తారు. మొత్తం విశ్వం యొక్క పగ్గాలు మీ చేతిలో ఉంటాయి. దాన్ని ఎవరు మీ నుండి లాక్కోలేరు అని పాటలో కూడా ఉంది కదా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. వారిని చదివించేవారు తప్పకుండా తండ్రియే. అది కూడా మీరు అర్థం చేయించవచ్చు. వారు రాజ్య పదవిని ఎలా పొందారు అనేది మందిరంలోని పూజారులకు తెలియదు. మీకైతే అపారమైన సంతోషం ఉండాలి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనేది కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఈ సమయంలో 5 భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఈ 5 వికారాలు ఉన్నాయి. మాయ యొక్క 5 భూతాలు ఉన్నాయి. మాయ సర్వవ్యాపి. మీరు మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పొరపాటు కదా. ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా అవుతాడు? తాను బేహద్దు వారసత్వాన్ని ఇస్తారు. ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు. పిల్లలు అర్థం చేయించే అభ్యాసం కూడా చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ కొరకు ముఖ్యమైన పాయింట్స్. మొదటి పాయింట్, ఎవరైనా అశాంతిని వ్యాపింపచేస్తే లేదా విసిగిస్తే మీరు శాంతిగా ఉండాలి. వివరణ లభిస్తూ కూడా ఎవరైనా తమని తాము తీర్చిదిద్దుకోకపోతే వారి భాగ్యం అంతే అని అనడం జరుగుతుంది. ఎందుకంటే రాజధాని స్థాపన జరుగుతోంది. రెండో పాయింట్, విచార సాగర మంథనం చేసి జ్ఞానం యొక్క కొత్త కొత్త పాయింట్లను వెలికితీసి సేవ చేయాలి. బాబా రోజు మురళిలో ఏ గుహ్యమైన విషయాలనైతే వినిపిస్తారో వాటిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. ఈరోజు వరదానము, పవిత్రతను ఆది అనాది విశేష గుణము రూపములో సహజముగానే తమదిగా చేసుకుని పూజ్య ఆత్మాభవ. పవిత్రతను ఆది అనాది విశేష గుణము యొక్క రూపములో సహజముగానే తమదిగా చేసుకునే పూజ్య ఆత్మాభవ. వరదానం యొక్క వివరణ, పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేష ఆధారము పవిత్రతపై ఉంది. అన్ని విధాలైన పవిత్రతను ఎంతగా తమదిగా చేసుకుంటారో అంతగా సర్వ విధాలుగా పూజ్యనీయులుగా అవుతారు. ఎవరైతే విధిపూర్వకంగా ఆది అనాది విశేష గుణరూపముతో పవిత్రతను తమ స్వంతం చేసుకుంటారో వారే విధిపూర్వకంగా పూజింపబడతారు. ఎవరైతే జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ పవిత్ర వృత్తి, దృష్టి, వైబ్రేషన్ల ద్వారా యథార్థ సంపర్క సంబంధాలను నిర్వహిస్తారు. స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితము కాదో వారే విధిపూర్వకముగా పూజ్యులుగా అవుతారు. స్లోగన్, వ్యక్తములో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయ్యి సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యము తీవ్ర గతితో సంపన్నం అయిపోతుంది. వ్యక్తములో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయ్యి సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యము తీవ్ర గతితో సంపన్నమైపోతుంది. ఈరోజు మమ్మ యొక్క విశేషత, ఎవరు ఎటువంటి అవగుణాలు ఉన్న ఆత్మలైనా సరే మమ్మ యొక్క నోటి వెంట ఏనాడు
ఏ ఆత్మ గురించి ఎలాంటి అశుభమైన మాటలు రాలేదు. సదా శీతల స్వభావము, మధురమైన మాటలు మాట్లాడే మమ్మకు అందరి దుఃఖాలు దూరం చెయ్యాలి అనే లక్ష్యం ఉండేది. ఏ పరిస్థితిలో కూడా, ఏ విషయంలో కూడా మమ్మకు ఏ రోజు కూడా కోపము అనే మాటే కాదు, ఆవేశం కూడా రాలేదు. మమ్మ యొక్క తీక్షణమైన మాటలు మేము ఏనాడూ వినలేదు. మమ్మ శాంతి అవతారము, ప్రేమమూర్తి. ఓం శాంతి.